జగన్ గవర్నమెంట్ లో అప్పులు చేశారు అంటున్నారు, బానే ఉంది. ఎన్ని అప్పులు చేశాడు? 10 లక్షల కోట్లు అన్నారు, 15 లక్షల కోట్లు కూడా అన్నారు. మన బడ్జెట్ లో ఎంత చూపించారు? 9,50,000 కోట్లు. అంటే స్పీకర్ చేత కూడా అబద్ధాలు చెప్పగలరు. సరే, అప్పులు చేశాడు అనుకుందాం. 10,000 ఆర్టీకేలు పైరే కట్టించాడు, సచివాలయం 15,000 పైరే కట్టించాడు, మెడికల్ డిపార్ట్మెంట్ బాగా అభివృద్ధి చేశాడు, ఉద్దానం ప్రాజెక్ట్ కట్టించాడు. మన పిల్లలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి రాని పథకం ఒకటి చెప్పమని, ఒక్క పథకం ఇంట్లో ప్రతి ఒక్కడికి వచ్చింది. రాని వాళ్ళు ఒక్కడు కూడా ఉండరు. ప్రతి ఒక్క ఇంట్లో ఏదో పథకం వస్తానే ఉంటుంది. అవునా? మరి ఈ గవర్నమెంట్ ఒక పథకాన్ని వచ్చిందా? అప్పులు చేశారు, వీళ్ళు ఎందుకు చేయలేదు? 1,50,000 కోట్లు చేశారు ఈ 9 నెలల్లోనే. మరి జగన్ గవర్నమెంట్ లో అన్ని లక్షల కోట్లు చేశారు అన్న కదా. మరి 9 నెలల్లో ఏమకుండా 1,00,000 కోట్లు ఎట్లా చేశారు? సో 6,50,000 కోట్ల దాకా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో నుంచి దిగిపోయే సమయానికి, అంటే 3,50,000 దాకా చంద్రబాబు నాయుడు గారిది ఉంటే 6,50,000 కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు. అంటే దాదాపు 3 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3 లక్షల కోట్ల అప్పు జరిగిందని ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న బడ్జెట్ సమావేశాల్లో ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం వచ్చిన నెంబర్. సో ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, మరి ఈ సో కాల్డ్ ప్రాపగండా నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, శ్రీలంక అయిపోతుందన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, డబ్బులు వెల్త్ అంతా తినేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలాగా మారిపోతుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక రాష్ట్రగతి అధోగతే అని రాసిన పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, అసలు డబ్బులు రాష్ట్రానికి ఇవ్వకుండా పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి గారు లాంటి వాళ్ళు డబ్బులు ఈకపోగా, రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోగా, స్టీల్ ప్లాంట్లు ప్రత్యేక హోదాలు దొబ్బేగా, రెవెన్యూ డెఫిసిట్ను పోడ్చకపోగా, గిరిజన యూనివర్సిటీలు పెట్రోలియం యూనివర్సిటీలు ఇవ్వకపోగా, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ రాయలసీమలో వెనకబడిన జిల్లాలకి ఇవ్వకపోగా, ఈ భారతీయ జనతా పార్టీ నాయకురాలైన పురంధరేశ్వరి గారు కూడా వచ్చి 11 లక్షల కోట్ల అప్పు అని చెప్పడం, మళ్ళీ మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఎలక్షన్స్ టైంకి 14 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ మీద ఉందని చెప్పారు కదా. మరి అదేంటది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేవలం 6 లక్షల కోట్లే అని చెప్తున్నారు. అంటే ఏది నమ్మాలి? ఏది నిజం? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిడేలు వాయిస్తూ చెప్పిన అబద్ధాలు నిజమా? లేకపోతే అది నిజమైతే ఇప్పుడు మీరు ఢంకా బజాయించి అసెంబ్లీలో చెప్తున్న మాటలు ఈ నిజమా? ఒకవేళ అది నిజమైతే ఇది అబద్ధమా? బడ్జెట్ అంతా అబద్ధమేనా? మీరు ప్రజలను మభ్య పెడుతున్నారా? లేదు, ఒకవేళ అదే అబద్ధమైతే, ఇది నిజమైతే అప్పట్లో మీరు ప్రజలను మోసం చేసి గెలిచారా ఎన్నికలు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విషం చిమ్మారా? మీరు సమాధానం చెప్పాలి. నా అభిమానుడైన పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా సమాధానం చెప్పాలి. ట్వీట్లు చేసేసి మీరు మీ ఆర్థిక భాండాగారాలను మీరు తీసుకొని చక్కగా నింపుకోండి, మీరు మాత్రం చక్కగా మీ వెల్త్ని పెంచుకోండి అని చెప్పటం కాదు. ఒకవేళ నిజంగా అలాంటివి జరిగితే అప్పుల భారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అప్పుల భారంలో కూరుకుపోతే మరి 6 లక్షలేంటి? ఏంటి తప్పుడు ప్రచారాలు? మీరు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇది కూడా ఒక విజయమేనా? ఇట్లా ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజలందరికీ ఒక ప్రోపగండాని వాళ్ళ మెదళ్లలో ఎక్కించి ఇంజెక్ట్ చేసి 14 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద పడిందని చెప్పి అబద్ధాలు చెప్పి తెచ్చుకున్న అధికారం కూడా ఒక అధికారమేనా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ద పీపుల్ ఆర్ వాచింగ్. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు సమాధానం చెప్పాలి.